project-based learning, flipped classrooms, industry-integrated curricula, KL, deemed to be university. రాష్ట్ర వ్యాప్తంగా ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థులను కేటాయించారు. ఇటు వైసీపీ కూడా అన్ని స్థానాల్లో కూడా ఎమ్మెల్యే ఎంపీ అభ్యర్థులను కేటాయించారు. ఇదే రీతిలో కాంగ్రెస్ పార్టీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. ఇటు పాలకొల్లు నియోజకవర్గానికి చూసుకుంటే కొంతమంది ఆశావాహులు కూడా తమ పేర్లను దరఖాస్తు చేసుకున్నారు. ఈ నేపథ్యంలో పాలకొల్లు నియోజకవర్గానికి కాంగ్రెస్ తరపు నుంచి అర్జున్ రావు అనే ఒక వ్యక్తి పేరును కూడా అధిష్టానం ఖరారు చేసింది. ఈ నేపథ్యంలో పాలకొల్లు నియోజకవర్గంలో ఎన్నో ఏళ్ళ నుంచి పార్టీకి సేవ చేస్తున్నాను, కానీ నాకు ఇక్కడ నా పేరు లేకపోవడం చాలా బాధాకరంగా ఉందంటూ షేక్ మహబూబ్ జానీ ఎవరైతే కాంగ్రెస్ పార్టీ పీసీసీ డెలిగేట్ ఉన్నారో ఆయన కొంచెం బాధ వ్యక్తం చేస్తున్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం, ఎందుకు ఇలా జరిగింది అనుకోవచ్చు. మీరు ఎన్నో సంవత్సరాల నుంచి పార్టీలో ఉన్నారు, వేరే వ్యక్తికి టికెట్ వెళ్ళడం పట్ల మీరు కొంచెం బాధాకరంగా ఉన్నారని సోషల్ మీడియాలో అది వస్తుంది, ఏంటి? అందరికీ నమస్కారం అండి. ఈ ఆర్టీవీ ప్రేక్షకులకి ముందుగా నా రంజాన్ శుభాకాంక్షలు ముందుగా తెలియజేసుకుంటున్నాను. అలాగే ఆర్టీవీ ప్రేక్షకులకి నా ఒక మనోవేదాన్ని కూడా నేను పంచుకుంటున్నాను. అందరికీ తెలుసు, పాలకొల్లు నియోజకవర్గంలోనే కాదు, పశ్చిమ గోదావరి జిల్లాలో నరసాపురం పార్లమెంట్లో, అలాగే ఆంధ్ర రాష్ట్రంలో మైనార్టీ వర్గంలో కానివ్వండి, ఎస్సీ ఎస్టీ మైనార్టీ వర్గంలో కానివ్వండి, బీసీలో కానివ్వండి, ఓసీలో కానివ్వండి, అందరితో కూడా నేను మంచిగా ఉంటానని చెప్పేసి అందరికీ తెలుసు. ఆశావాదులుగా నేను 2019లో కూడా ఇచ్చాను. ఆనాడు భరోసా యాత్ర కూడా విజయవంతం చేసిన సంగతి తెలుసు. అలాగే సరే, ఆనాడు కూడా నాకు టికెట్ రాలేదు. సరే, ఇంకా నేను ఎదగాలి, ఇంకా అధిష్టానం కూడా నన్ను గుర్తించాలి అని చెప్పేసి అనేక కార్యక్రమాలు ఈ 5 సంవత్సరాలు కూడా ఆంధ్రప్రదేశ్లో ఎవరు చేయనంత విధంగా అనేక రకాలుగా ముందుకు తీసుకెళ్ళాను. మండల కమిటీ వేయడం కానివ్వండి, మండల అధ్యక్షులకు నలుగురు నియమించింది నేనే. అలాగే బూత్ లెవెల్ వేయాలి అంటే బూత్ లెవెల్ కూడా వేసాను. అలాగే డిజిటల్ సభ్యత్వం చేయమంటే అది కూడా చేశాను. మొన్న మనకి రీసెంట్గా అందరికీ తెలుసు, ఆశావాదులు ఎవరైతే ఉన్నారో ఆంధ్రప్రదేశ్లో దరఖాస్తులు పెట్టుకోండి ఎంపీకి ఎమ్మెల్యేకి అన్నారు. అందులో భాగంగా పాలకొల్లు నుంచి నేను కూడా ఇవ్వడం జరిగినది. అందులో భాగంగా పాలకొల్లులో కొలుకూరి అర్జున్ రావు గారికి అనే పేరు రావడం జరిగినది. దానికి పాలకొల్లు మూగబోయింది అని చెప్పేసి చాలామంది అని అంటున్నారు. ఎందుకంటే పాలకొల్లు అనేక కార్యక్రమాలు చేసి పాలకొల్లో జెండా పెట్టింది జాని, జెండా కట్టింది జాని అనేటప్పటికీ నా మనసు వేదనకు గురైంది. ఎందుకంటే షర్మిలా గారు ఈసారి పీసీసీగా పగ్గాలు పట్టారు. పీసీసీగా పగ్గాలు పట్టినాటి నుండి కూడా చాలామంది నా దగ్గరకు వచ్చి, మీకు సీట్లు వస్తున్నాయి, ఈసారి భవిష్యత్తు కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తు ఉంది, విజయ పతాకంలో మీరు వెళ్తున్నారని చెప్పేసి అంటే నేను చాలా గర్వంగా ఫీల్ అయ్యేవాడిని, నాకు మంచి రోజులు వస్తున్నాయని చెప్పేసి. ఎందుకంటే పాలకొల్లో చాలామంది కూడా కాంగ్రెస్ వాదులే. ఆనాడు అద్దెపల్లి సత్యం గారు మొట్టమొదటి ఎమ్మెల్యే. అలాగే మన పాలకొల్లు ముద్దుబిడ్డ దాసరి నారాయణరావు గారు కూడా పాలకొల్లు ముద్దుబిడ్డే. ఆ నీళ్ళలో నేను ఉన్నవాడిని. అప్పటి నుంచి కూడా అదే స్ఫూర్తిగా తీసుకుని నేను పాలకొల్లో జీవిస్తున్నాను. అలాగే నాకు టికెట్ రాలేదని చెప్పేసి దీని కార్యక్రమం ఎవరని చెప్పేసి నేను సోషల్ మీడియాలో కూడా నా మనోవేదాన్ని, బాధను కూడా నేను వ్యక్తం చేయడం జరిగింది. అందరికీ తెలుసు ఎందుకు రాలేదని చెప్పేసి నన్ను అడుగుతున్నారు. దీనికి కారకులు ఎవరో కూడా తెలియాలి. ఎందుకంటే షర్మిలా గారు వచ్చిన తర్వాత ఆమె ఏ అయితే కార్యక్రమాలు చేపట్టారో ప్రతి కార్యక్రమానికి నేను వెళ్ళాను. ఆమె ప్రత్యేక హోదా కోసం ఢిల్లీ వెళ్ళాను. ముందు 2 రోజుల ముందు ఆమె అనంతపురంలో మేనిఫెస్టోలో విడుదల చేశారు. రఘువీరారెడ్డి గారు, షర్మిలారెడ్డి గారు, ఖర్గే గారు కూడా వచ్చారు. అక్కడికి కూడా వెళ్ళాను నేను. ఏదైతే మేనిఫెస్టోలో ఉందో ఆ మేనిఫెస్టోలో జనాల్లో తీసుకెళ్లాలని చెప్పేసి నేను ముందుగా దృఢమైన సంకల్పం చేసుకున్నాను గుండెల్లో. అలాగే 2 రోజులు మేము ఇంకా ఢిల్లీలోనే ఉన్నాం. ఉంటే అనంతపురం నేను అనంతపురం నుంచి ఢిల్లీ రావాలంటే వచ్చేసాం. మేడం గారు మాకు దరఖాస్తులు ఎవరైతే చేసుకున్నారో వాళ్ళకి ఇంటర్వ్యూలు పెట్టారు. ఇంటర్వ్యూలో ఒకటే మాట చెప్పాను, అమ్మ మీరు పెట్టినటువంటి ఇందరమ్మ అభయహస్తం జనాల్లో తీసుకెళ్లే మొట్టమొదటి వ్యక్తి నేను అవుతానమ్మా అంటే వెరీ గుడ్ అన్నారు షర్మిలా మేడం గారు. అలాగే రఘువీరారెడ్డి గారు స్ఫూర్తిగా తీసుకున్నాను. ఆనాడు భరోసా యాత్ర ఆంధ్రప్రదేశ్లో అనంతపురంలో ఆయన ఘనంగా ముందుకు సాగారు. ఆయన భరోసా యాత్ర జనాలకు 2019లో తీసుకెళ్లారు. అంతటి భరోసా యాత్ర పాలకొల్లో విజయవంతం చేశాను. అలాగే ఆయన స్ఫూర్తిగా తీసుకొని ఈ ఇందిరమ్మ అభయహస్తం నేను జనాల్లో తీసుకెళ్లాలని చెప్పేసి చాలా దృఢంగా సంకల్పం చేసుకుని తీసుకెళ్ళాను. ఎందుకు నాకు న్యాయం జరగలేదు. అలాగే ఆమె విజయవాడలో ప్రమాణకం చేయించారు. ప్రత్యేక హోదా కోసం అందరూ కట్టుబడాలి ఉండాలి, ఎవరికి టిక్కెట్లు ఇచ్చినా కట్టుబడి ఉండాలి అని అన్నారు.
నేను పంచభూతాల సాక్షిగా ప్రత్యేక హోదా కోసం నేను కట్టుబడి ఉన్నానని ప్రాణమాలకం చేశాను. ఎవరికి టిక్కెట్ ఇచ్చినా కూడా నేను కట్టుబడి ఉంటానని చెప్పేసి అన్నాను. నేను ఎందుకు జరిగింది, నాకెందుకు ఇవ్వలేదని బాధపడతలే. ఎక్కడ జరిగింది, ఎవరిది లోపం? సర్వే అనేది మొత్తం గిడుగు రుద్రరాజు గారిని కానివ్వండి, వర్కింగ్ ప్రెసిడెంట్లు కానీ ఎవరైనా సరే సర్వే రిపోర్ట్ ప్రకారంగా రేసు గుర్రాలకి ఇస్తున్నారు. రేసు గుర్రాలకి ఇవ్వలేదు. కుందేళ్ళకి ఇచ్చారు. కనీసం పిల్లైనా కొద్దిగా పరిగెడుద్ది, కుందేలు పరిగెట్టదు. అటువంటి కుందేళ్ళకి ఇచ్చారు. ఈ దేశం ఏమైపోతుంది? ఈ ఆంధ్ర రాష్ట్ర కాంగ్రెస్ వస్తుంది, కర్ణాటక తెలంగాణ లాగా వస్తుంది అన్న కాంగ్రెస్ పార్టీని ఎటు తీసుకెళ్తున్నారు, ఎవరు తీసుకెళ్తున్నారు, ఎందుకు చేస్తున్నారని చెప్పేసి నా ఒక మనోబాధనే వ్యక్తం చేస్తున్నాను మీ ఆర్టీవీ ప్రేక్షకుల ద్వారా. అంటే సోషల్ మీడియాలో ఒక వ్యక్తి పేరు మీరు ప్రస్తావించారు. అదే వ్యక్తి పేరు ఇప్పుడు ఏమన్నా చెప్తారా? లేకపోతే ఇంకా మరికొంతమంది మీకు ఇక్కడ అభ్యర్థిగా లేకపోవడానికి ఏమన్నా ఉందంటారా? వ్యక్తి పేరు చెప్పామంటే చెప్పవలసిన బాధతో చెప్పాను. ఎందుకంటే ఇంకా పెద్దవాళ్ళు బాధలో అన్నీ మనకి ఇంకా అయిపోయింది. ఇప్పుడు నా బాధ అంతా ఒకటే. షర్మిలారెడ్డి గారు ఆ రోజు అనంతపురంలో ఆమె వస్తుంటే ఒక పరుగులెత్తారు జనం. ఎలాగా? మా తల్లిదండ్రులు చెప్పేవారు, ఆనాడు ఇందిరాగాంధీ గారు వస్తుంటే రోడ్ల మీదకి పరిగెట్టారు. ఆ పరుగు చూశాను. ఆమె వచ్చేటప్పుడు అనంతపురంలో వచ్చేటప్పుడు వెళ్ళేటప్పుడు. అలాగే రాజశేఖర్ రెడ్డి గారు ఆయన పాదయాత్ర చేస్తుంటే జనం పరిగెత్తారు. మొట్టమొదటిగా మళ్ళీ సీఎం అయినప్పుడు నా పాలకులు వచ్చినప్పుడు మసీద్ దగ్గర అనేక రకాలుగా ముస్లిం తీసుకొచ్చి అనేక రకంగా ఆ పరుగు చూశాను. ఆయన ఫస్ట్ సారి సీఎంగా మళ్ళీ వస్తే పరుగు చూశాను. మళ్ళీ భారత జోడో యాత్రలో మన రాహుల్ గాంధీ గారి పరుగు చూశాను. అలాగే మన షర్మిలారెడ్డి గారు వస్తే ఆమె అనంతపురంలో వచ్చేటప్పుడు వెళ్ళేటప్పుడు ఆ పరుగు చూశాను. ఆ పరుగును చూసి గర్వంగా ఫీల్ అయ్యాను. మళ్ళీ అక్కడ కేంద్రంలో రాహుల్ గాంధీ గారు ప్రధాని అవుతున్నారు, ఇక్కడ షర్మిలారెడ్డి గారు సీఎం అవుతున్నారు. మాకు ఎనలేని గుర్తింపు వస్తుంది మేమని చెప్పేసి చాలా ఎస్సీలు కానివ్వండి, మైనార్టీలు కానివ్వండి, అలాగే బీసీలు కానివ్వండి, ఓసీలు కానివ్వండి అందరూ కూడా ఎదురు చూశారు కాంగ్రెస్ పార్టీ కోసం. ఆ తరుణంలో ఎటు వెళ్ళిపోయిందని చెప్పేసి నాలాంటి వాడికే 20 సంవత్సరాల అనుభవం, 10 సంవత్సరాల కష్టాజీతం, నా భార్య పిల్లలు దూరం పెట్టి, నా వ్యాపారాన్ని దూరం పెట్టి అంత కష్టపడితే నాకే అన్యాయం చేస్తే కతిమా వాళ్ళకి ఎంత అన్యాయం చేశారని చెప్పేసి సోషల్ మీడియాలో అట్టుడుకుపోతుంది. అంటే మీరు ఏమైనా పార్టీపై వ్యతిరేకంగా తిరుగుబాటు అని చేసే ఉద్దేశం ఏమైనా ఉందా? పార్టీ మీద తిరుగుబాటు వ్యతిరేకం చేసే వ్యక్తిని కాదు సార్. నేను కాంగ్రెస్ వాదిగానే జీవిస్తాను. కొంతమంది పెద్దలు చెప్పాను, అద్దెపల్లి సత్యం గారు, దాసరి నారాయణరావు గారు అని పెద్దమంది వాళ్ళ అడుగుజాడలో నడిచి ఎప్పుడూ చేయను నేను. ఎప్పుడు కూడా అటువంటి పని చేయను. ఎవరికి ఇచ్చినా 2019లో ఇచ్చినా చేశాను, ఇప్పుడు ఇచ్చినా చేశాను. ఇచ్చిన తర్వాత నాకు ఇమ్మని కూడా నేను అంటలేదు. ఇది నర్సారం పార్లమెంటు కూడా ఒక్కసారి దిష్టి పెట్టాలి అంటున్నాను. సర్వే అన్నారు, ఏ రకంగా సర్వే చేశారని ఒక బాధ తప్ప రెండోది అయితే నాకేమీ లేదు సార్. అంటే మీ పేరుని ఖరారు చేయాలని మీరు కోరుకుంటున్నారా? నా పేరు ఖరారు చేయాలి అని అంటే ఫస్ట్‌లో రాలేదు నా పేరు. ఇప్పుడు మన కాంగ్రెస్ పార్టీలో అందరికీ తెలుసు. మ్యాండేట్ ఎవరికి ఇస్తారని కూడా తెలుసు. అంటే కాంగ్రెస్ పార్టీ 140 సంవత్సరాల చరిత్ర గల పార్టీ. ఆ పార్టీని ఎవరైనా ధిక్కరించడం గానీ, ఆ పార్టీని తూలనాడటం గానీ అటువంటివి ఎప్పుడూ చేయకూడదు. మనం పుట్టలేదు, మనం పెరగలేదు ఆ పార్టీ పుట్టినప్పుడు. ఒక కాంగ్రెస్ పార్టీని ఎదిరించేంత గొప్పవాళ్ళం కూడా కాదు మనం. మరి ఇప్పుడు ఏం చేయబోతున్నారు మీరు? ఏమన్నా మీ పెద్దలకి ఏమైనా చెప్పే ఆలోచనలు ఏమైనా ఉన్నారా? మీకేమన్నా అధిష్టానం నుంచి పిలుపు ఏమైనా వచ్చిందా? అధిష్టానం నుంచి పిలుపేం రాలేదండి. నా బాధ వ్యక్తం చేస్తున్నాను. అలాగే కొన్ని నియోజకవర్గాల్లో కూడా చాలామంది బాధను వ్యక్తం చేస్తున్నారు. అదే చెప్పాను కదా ఇంతకుముందు, సర్వేలు చూడమన్నాను, కష్టాన్ని చూడమన్నాను. అటువంటోళ్ళే కాకుండా కింద స్థాయి వాళ్ళకి ఇచ్చారు. ఎలాగిచ్చారు, ఈ లోపం ఎవరిదని షర్మిలారెడ్డి గారు ఒక్కసారి దీనిపై పరిశీలన చేయాలని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఒకవేళ ఇక్కడ మీకు సీట్ అనేది ఖరారైతే, ఒకవేళ మీ పేరు ఖరారైతే, ఇక్కడ టీడీపీ నుంచి ఎన్డీఏ కూటమి నుంచి రామానాయుడు ఉన్నారు, వైసీపీ నుంచి గుడాల గోపి ఉన్నారు. వాళ్ళిద్దరిని కాదనుకుని మీకు ఏ విధంగా ఓటేయాలి? నాకు ఈ విధంగా ఓటేస్తారు. ఎందుకంటే ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. 20 సంవత్సరాల నుంచి కట్టుబడి ఉన్నాడు, 10 సంవత్సరాలు కట్టుబడి ఉన్నాడు. ఆయనకి ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలు, బీసీలు, ఓసీలు అందరితో కూడా నేను మంచిగా ఉంటానని చెప్పేసి ఆ సర్వే కూడా వెళ్ళింది. అందరితో కూడా మంచిగా ఉంటాడు, ఆయన్ని మనం గెలిపించాలి. 2 సార్లు రామానాయుడు గారికి గెలిపించాం, ఈ వైసీపీకి ఒకసారి గెలిపించాం. రెండిట్ల మధ్యన జానీ ఎత్తుకెళ్తాడని నాకు ఆ టాక్ ఉంది. ఆ టాక్లో మార్పులు ఏమైనా జరిగితే కనుక, మనం అధిష్టానం ఆలోచిస్తే కనుక మరి దానికి శిరస వహించవలసిందే. అంటే రాష్ట్రాన్ని విడగొట్టారన్న కోపం ఇంకా ప్రజల్లో పోలేదని బయట ప్రచారం జరుగుతుంది. నిజంగా మరి మీకు అభ్యర్థిగా ఖరారు చేస్తే మరి ప్రజల్లోకి వెళ్ళినప్పుడు ఏం చెప్తారు మీరు? ప్రత్యేక హోదా ఏమన్నా ఇచ్చే ఉద్దేశం ఏమైనా ఉందా లేదా?
అందరికీ తెలుసు కదండి. మొత్తం టీవీలు అన్ని ఛానల్ ద్వారా సోషల్ మీడియా రాహుల్ గాంధీ గారు ప్రధాని అయిన వెంటనే మొట్టమొదటి సంతకం ప్రత్యేక హోదా అనే చెప్పారు. అలాగా ఏదైతే 9 మేనిఫెస్టోలు కూడా విడుదల చేశారు. అనేక రైతులకు కానివ్వండి, 2 లక్షలు కానివ్వండి. అలాగే ఉపాధి హామీ సంగతి మనకి ఇదివరకు 60, 70 ఉండేది. మన రాజశేఖర్ రెడ్డి గారు రాష్ట్రంలోని, కేంద్రంలోని వచ్చినప్పుడు రూ. 200 పథకం పెట్టారు. పనికి ఆహార పథకం. ఇప్పుడు 400 పెట్టారు. అది చాలామంది పనికి ఆహారం పథకం పొద్దున్న పనికి వెళ్ళేవాళ్ళు అందరూ కూడా చాలా ఆనందపడుతున్నారు. అలాగే మేనిఫెస్టోలు కూడా మనకి రూ. 8,330 పెట్టారు. అది సంవత్సరానికి రూ. 1,00,000. అలాగే ఎవరిస్తారు? కొంతమంది డ్వాక్రాలు ఉన్నాయి. డ్వాక్రాలు అంటే కొంతమంది 10 మంది గ్రూప్ అయితే ఆ డబ్బులు ఒకళ్ళు కట్టకపోతే ఒకళ్ళు కొట్టుకొని ఒకళ్ళొకరు విమర్శించుకునే రోజులు కూడా ఉన్నాయి లేడీస్‌లో. కానీ ఇది అలాగే ఏమి ఉండదు. రూ. 1,00,000 ఇచ్చారంటే కట్టక్కర్లేదు. వడ్డీలు ఉండవు, డబ్బులు కట్టక్కర్లేదు. అటువంటి పథకం జనాల్లోకి వెళ్ళిందంటే ప్రతి ఒక్కరూ కూడా కాంగ్రెస్‌కి పట్టం కట్టడానికి జనం ముందున్నారు. అంటే మీ పేరు ఏమన్నా ఖరారవుతుందని మీకు ఏమన్నా ఆశలు ఏమన్నా ఉన్నాయా? అది నాకంటూ ఆశ అంటూ ఏమీ లేదండి. అధిష్టానం నిర్ణయితే గనక అది మార్పులు, చేర్పులు జరిగితే గనక జరగవచ్చు కూడా నేను అనుకుంటున్నాను. ఒకవేళ అదే జరగకపోతే ఇప్పుడు ఇచ్చిన అభ్యర్థికి మీరు ఏమన్నా సహకరించే అవకాశం ఉందా? సహకరించాలి. అధిష్టానానికి కట్టుబడి ఉండాలి. అధిష్టానం ఎవరైతే ఈ రోజున ఆయనకొచ్చింది నేను కష్టపడతాను. నాకు రేపన్న రోజొస్తే ఆయన కష్టపడతాడు. అది కాంగ్రెస్ పార్టీ ఒక కుటుంబం లాంటిది. ఇది రేపు మళ్ళీ ఎవరైనా కొద్ది దూరం ఉంటారు. ఉండక మానరు. రేపు మళ్ళీ నామినేషన్ వేసిన తర్వాత అన్ని పార్టీలు ఏ పార్టీ అయినా సరే నామినేషన్ వేసిన తర్వాత కలిసిమెలిసి వెళ్తాం. కలిసిమెలిసి మళ్ళీ ప్రచారానికి వెళ్తాం. అన్నీ జరుగుతాయి. అది ఎంతోమంది మనం చూసాం. అందులో జరగాలి. నాకున్న అనుభవంతో కూడా చెప్తున్నాను. ఇంకా నేను ఆ రకంగా కూడా చేయకపోతే నా అనుభవానికి, నా ఒక కష్టానికి కూడా కించపరిచినట్టు ఉంటుంది. ఎందుకంటే నిజంగా ఎవరికిస్తే ఆ రోజు నామినేషన్ వేశారో ఆ వెనకాల వెళ్ళవలసిన బాధ్యత ఎవరికైనా ఉంది. అంటే అలాగా నాకు కాంగ్రెస్ నాకు కార్యకర్తలకి, నాయకులకు కూడా నేను ఇదే చెప్తున్నాను. నాకు సహకరించాలని ఇప్పుడు ఎవరైతే అభ్యర్థిగా పేరు ఖరారైందో ఆయన మీ దగ్గరకు వచ్చి ఏమైనా అడిగిన ప్రయత్నం చేశారు? ఇప్పుడు వచ్చి నా దగ్గరికి రాలేదండి. నేను మండల అధ్యక్షులు కూడా వెళ్ళండి అన్నాను. మండల అధ్యక్షుడు నేను పాలకొల్లు మండలానికి, యల్లమంచిలి మండలానికి, పొడూరు మండలానికి జిల్లా కమిటీ నేను వేసాను. వాళ్ళకు కూడా సూచన అదే ఇచ్చాను. మీరు వెళ్ళండి, మీరు వెళ్ళి మీరు కూడా తిరగండి అని చెప్పేసి నేను జరగడం జరిగింది. నేను వద్దంటే రేపు అన్నారు నాకు రారు కదా. అది ఈ ఒక్క కార్యకర్త ప్రతి ఒక్కళ్ళు తెలుసుకోవాలి. ఎన్నో సంవత్సరాలుగా పాలకొల్లు నియోజకవర్గంలో కాంగ్రెస్ నుంచి నేను ఇక్కడ అభివృద్ధి చేసుకుంటూ వస్తున్నాను. అనేక కార్యక్రమాలు ఇక్కడ చేస్తాను. ఇప్పుడు తీరా చూస్తే ఇక్కడ కొంతమంది ఆశావాహులు అయితే పేర్లు ఇచ్చారో, ఆ ఆశావాహులు నా పేరు లేకపోవడం చాలా బాధాకరంగా ఉంది. ఏదేమైనప్పటికీ కూడా అభ్యర్థి ఇక్కడ ఎవరైనప్పటికీ కూడా అతనికి నేను సహకరిస్తాను. అక్కడ అతను ఎమ్మెల్యే అయ్యే వరకు నేను పూర్తిగా కూడా సహకరిస్తానని మహబూబ్ జానీ చెప్తున్నారు. పూర్తిగా కూడా కాంగ్రెస్కి ఎక్కడా కూడా వ్యతిరేకంగా ఉండను. ఇండిపెండెంట్ అభ్యర్థిగా వేయను. ఎవరైతే పూర్తిగా అభ్యర్థి ఖరారు అయిన తర్వాత ఆయనకి నేను సపోర్ట్ చేస్తాను. నాకు వస్తే ఇంకా మంచిది, లేకుంటే ఆయనకు కూడా వేరే వ్యక్తికి వచ్చినా నేను ఆయనకి సహాయపడతానని కూడా చెప్తున్నారు మహబూబ్ జానీ. వీడియో జర్నలిస్ట్ శేఖర్తో మనోజ్, RTV పాలకొల్లు నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.